ఈ కేటీఆర్ వల్ల, హరీష్ రావు వల్ల, వీళ్ళ అహంకారం వల్ల రేవంత్ రెడ్డికి ప్లస్ అయింది. అదే ఒకవేళ బీజేపీలో గనక బండి సంజయ్ అన్నను మార్చకపోయి ఉంటే, బండి సంజయ్ అనే వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడిగా మార్చకపోయి ఉంటే బీజేపీ కార్యకర్తలు నారాజు అయ్యేటోళ్ళు కాదు. ఈ రోజున బీజేపీలో అట్లీస్ట్ 30-40 సీట్లన్నా వచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చి ఉండేది. కానీ ఏదో అట్లా నక్కతొక్క దొక్కి అదృష్టం కలిసి వచ్చి ఇగో ఇట్లా ముఖ్యమంత్రి అయ్యాడు. సరే, ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేయాలి? ఇంతమంది సలహాదారులను, అంతమంది ప్రభుత్వ విప్పులను పెట్టుకొని కూడా అడ్మినిస్ట్రేషను ఇట్లా 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 చింపి గాలికి వదిలేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదా? రేవంత్ రెడ్డి గారికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చిందా? మరి ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డికి డప్పు కొట్టినటువంటి జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి గారికి చెప్పట్లేదా గ్రౌండ్లో ఏం జరుగుతుందో? మాలాంటి వాళ్ళపైన అప్పుడు ప్రశ్నించినాం, ఇప్పుడు ప్రశ్నిస్తాం, ఎప్పుడూ ప్రశ్నిస్తాం. మాలాంటి వాళ్ళపైన వీళ్ళకి సోర్సెస్ ఎడికలు వస్తున్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ల గురించి శ్రావ్య ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా తెచ్చుకుంటుంది, దానకిషోర్ గురించి ఎట్లా తెచ్చుకుంది, నవీన్ మిట్టల్ గురించి ఎట్లా తెచ్చుకుంది, సోమేష్ కుమార్ గురించి ఎట్లా తెచ్చుకుంది, రజత్ కుమార్ గురించి ఎట్లా తెచ్చుకుంది, అరవింద్ కుమార్ గురించి ఎట్లా తెచ్చుకుంది, జయేష్ రంజన్ గురించి ఎట్లా తెచ్చుకుంది, శివబాలకృష్ణ గురించి ఎట్లా తెచ్చుకుంది, ఈమె వరుస పెట్టి ఎపిసోడ్స్ ఎట్లా చేస్తూ ఉంది. దీని మీద పెట్టినటువంటి ఇంటెలిజెన్స్ నిఘా మాస్టారు మీరు తెలంగాణ ప్రజల మీద పెట్టి ఉంటే ఈ పార్టీకి మా నిరుద్యోగులు రోడ్డుకి ఎక్కేవాళ్ళ, మా డిఎస్సి ఆస్పిరెంట్స్ పోస్ట్పోన్ అని చెప్పి మరి అరిచేవాళ్ళ, ఆమర నిరాదీక్షలు చేసేవాళ్ళ. ఇవన్నీ కాకపోయేవి కదా. రేవంత్ రెడ్డి మా పాలిట దేవుడు అని చెప్పి ఇళ్ళల్లో చిత్రపటాలు పెట్టుకొని మరి పూజలు చేస్తుండే రేవంత్ అన్న. ఎందుకు ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు? సరే, ఇదిలా ఉంటే తెలంగాణ అంటేనే బోనం అంటే తెలంగాణ, ఆషాఢ మాసం అంటే బోనాలు. సో ఖచ్చితంగా సికింద్రాబాద్ అయితేనేమి, బల్కంపేట అయితేనేమి బోనాలు వరుస పెట్టి జరుగుతాయి. సో ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా, లైన్లు ఎక్కడ ఆగకుండా సపరేట్గా, అంటే ప్రోటోకాల్ వెళ్ళే వాళ్ళకి ఒక లైను, ముందే పాస్లు ఇచ్చేయడము, లేకపోతే సామాన్యులకు ఒక లైను, శివంగులు ఎవరైతే ఉన్నారో, జోగినీలు ఎవరైతే ఉన్నారో జోగినీల కోసం ఒక లైను, పోతురాజులు ఎవరైతే ఉన్నారో పోతురాజుల కోసం ఒక లైన్, అట్లా ఏ లైన్ ఆ లైన్ నీట్గా చాలా అద్భుతంగా చేయొచ్చు. ప్రణాళికలు చాలా అద్భుతంగా చేయొచ్చు. ఆఖరికి ఆషాఢం బోనాల్లో కూడా ఫెయిల్ అయింది కదా కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది. పొట్టు తిడుతుర్రు. ఎట్లా తిడుతుర్రో నేను మీకు చూపిస్తాను ఒకసారి. పొట్టు మామూలుగా తిడతలేరు. సో ఒకసారి నేను మీకు చూపిస్తా. సో అప్పుడే మన కమెంట్స్ వచ్చేసినాయి. గుడ్ మార్నింగ్ మేడం, తెలంగాణలో నిరుద్యోగులకు చావు తప్ప మార్గం లేకుండా పోయింది. 10 ఏళ్ళుగా టీఆర్ఎస్ ఏమీ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇలాగే పీజీలు చేసి రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం. నిరుద్యోగుల ఏజ్ 30 నుండి 35 ఉంటుంది. ఉద్యోగం లేక పెళ్ళి కాక పెళ్ళికి ఏంటి మేడం ఈ నరకం? గుడ్ మార్నింగ్ మ్యామ్, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి. సాయి అక్షయ మాడిశెట్టి. గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ పోస్ట్పోన్ ద డిఎస్సి ఎగ్జామ్స్ 3 months. ప్లీజ్ డిఎస్సి పోస్ట్పోన్ చేయండి. పోస్ట్పోన్ డిఎస్సి. సీఎం అవుట్. అక్క పోస్ట్పోన్ చేయండి ప్లీజ్ డిఎస్సిని. అక్క మాకు చావే గతి. అట్లాంటివి మాట్లాడద్దమ్మా. ఇది కాకపోతే ఇంకోటి ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. సో అసలు రాజకీయ నాయకులు ఏందనేది మనకి కనువిప్పు జరిగే సంఘటన జరుగుతూ ఉంది. తెలంగాణలో రాజకీయ నాయకులు లేరు. అందరికి అట్టగట్టుకొని చచ్చిపోయినరు. వాళ్ళకి మానవత్వం లేదనుకోవాలి. అట్లీస్ట్ ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే దీన్ని రాజకీయంగా అంటగడతా ఉన్నారు. రాజకీయ నాయకులే చేయిస్తారని చెప్తున్నారు. ఎప్పుడు మాట్లాడే బీజేపీ కూడా ఈసారి సైలెంట్గా ఉంది. నిజంగా కేంద్రంలో ఉంది బీజేపీ. నిజంగా బీజేపీ నాయకులు తలుచుకుంటే ఇది ఆపడం ఒక లెక్కన వాళ్ళకు కాదు. కానీ బీజేపీ మాట్లాడట్లే. బీఆర్ఎస్కి మాట్లాడే రైట్ లేదు. ఎందుకంటే ఈ సమస్య నెత్తి మీద తీసుకొచ్చి పెట్టిందే కేటీఆర్, హరీష్ రావు. వీళ్ళే ఈ సమస్యను తీసుకొచ్చి కుదిబండలాగా నెత్తి మీద పెట్టిండు. అహంకారానికి పోయి మిమ్మల్ని పిలిపించుకొని అన్నాడు కేటీఆర్, హరీష్ రావు పిలిపించుకొని మరి కొద్దిగా టైం పడుతుంది, మరి మేము ఇస్తాం నోటిఫికేషన్స్ అని చెప్పుంటే ఈ సమస్య ఉండేది కాదు. ఇయ్యం
ఉద్యోగాలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఆల్రెడీ 1,00,000 ఇచ్చినాం, అది ఇచ్చినామని చెప్పి అహంకారానికి పోయి ఇష్టం వచ్చినట్టు సమాధానం చెప్పి పేపర్ లీకేజీలు చేసుకుంటా శాటిలైట్ ఛానల్లో కూర్చొని అడ్డమైన డిబేట్లలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటా ఈ స్టేజ్కి దిగజార్చుకున్నారు. సరే కాంగ్రెస్ వచ్చింది, మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలని చెప్పి మనమందరం కలిసి కాంగ్రెస్కి మార్పు కావాలని చెప్పి ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీయే మారిపోయింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీయే మారిపోయింది. సరే బీజేపీ వేవ్ బీజేపీ వేవ్ బీజేపీ వేవ్ అని చెప్పి మన నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ముచ్చటగా 3వ సారి చేయాలని చెప్పి చాలామంది నరేంద్ర మోడీ గారు అంటే ఒక క్రేజ్. ఇట్లా యువతకైతే ముఖ్యంగా ఎవరికేసావురా భయ్ అంటే ఖచ్చితంగా చదువుకున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఎస్ మేము మోడీకే వేస్తామని చెప్పిర్రు. తెలంగాణలో మరి ఎవరున్నారు బీజేపీ తరఫున స్ట్రాంగ్గా మాట్లాడి కొట్లాడే వాళ్ళు ఎవరున్నారు? ఎందుకు మాట్లాడరు దీని గురించి? ఎక్కడో కూర్చొని మైక్లలో పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్కి అర్హత లేదు అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ ఒకవేళ ప్రొటెస్ట్ చేసినా వాళ్ళని నమ్మలేనటువంటి పరిస్థితి. వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి అంటాడు బీఆర్ఎస్ఏ రాజకీయం చేస్తుంది, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్నే తీసుకొచ్చింది అంటారు. మరి అట్లాంటప్పుడు ఎవరిని నమ్మాలి ఇప్పుడు నెక్స్ట్ పబ్లిక్? బీజేపీ. మరి బీజేపీ వచ్చి మాట్లాడాలన్నా గ్రౌండ్లో ఎక్కడుంది బీజేపీ అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నిరుద్యోగుల తరపున ఇంతగానం రచ్చ జరుగుతూ ఉంటే మహిళా మోర్చా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? నిరుద్యోగుల తరపున బీజేవైఎం వచ్చింది, రాదంటలేదు, వచ్చింది, అరెస్ట్లు అయినాయి, మళ్ళీ వాళ్ళు రిలీజ్ అయ్యిండ్రు. దాని తర్వాత నుంచి ఎక్కడ పోయిందండి బీజేవైఎం? ఎందుకు రావట్లే? ఎందుకు సెంట్రల్ మినిస్టర్స్ ఎందుకు మాట్లాడరు? తెలంగాణకు సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టరు గర్వకారణం బీజేపీ నుండి 2 సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు అండ్ అట్లాగే మన కిషన్ రెడ్డి గారిని 2 తీసుకున్నారు. మరి ఈ పిల్లల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు మీకు కనబడట్లేదా? ఎందుకు మీరు దీని గురించి మాట్లాడరు? ఎందుకు మీరు దీని గురించి ప్రొటెస్ట్ చేయరు? ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఎంతసేపు ఏసీ కమ్యూనిటీ హాల్లో కూర్చొని పిపిపి డుమ్ 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 అని ఏదేదో మాట్లాడతాడు. కానీ గ్రౌండ్లో ఎందుకు కనబడరు? మీరు గ్రౌండ్లోకి ఎందుకు రారు? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? అందరు కలిసి ఎందుకు మాట్లాడరు వీళ్ళ తరపున? ఇట్లా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించబట్టే నిరుద్యోగుల భవిష్యత్తు ఈ రోజున చిన్న భిన్నమైంది. వీళ్ళకు ఒక ధైర్యం కావాలంటే ఖచ్చితంగా ఒక సపోర్ట్ కావాల్సిందే. వాళ్ళు పోతే ఎక్కడిదక్కడ అష్టదిగ్బంధనం చేస్తూ ఉన్నారు, ముందస్తు అరెస్టులు వేస్తూ ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళు వాయిస్ ఇచ్చే పని కూడా లేదు. మీడియా గ్రౌండ్లోకి పోతే మీడియాను కూడా కొడతా ఉన్నారు. ఇంతకన్నా దిగజారు ఏ రాష్ట్రంలో కూడా మీడియా ఇంత దౌర్భాగ్యంగా చూడలే. గత ప్రభుత్వం ఏమో సెక్రటేరియట్ బయట కూర్చోబెట్టింది మీడియాని. మీరు ఏకంగా అసలు వీడియోస్ కూడా తీయనిస్తలేరు. అంటే వాళ్ళకన్నా మార్పు కావాలంటే మేము ఏదో మార్పు తెస్తాం అనుకున్నాం, కానీ మీరు ఏదో మార్పు తీసుకొస్తారు అనుకున్నాం, కానీ అప్పుడున్న ప్రభుత్వం సెక్రటేరియట్ లోపలికి మీడియాని అడుగుపెట్టనియలే. ఓపెనింగ్ రోజు కూడా నేషనల్ మీడియాని తీసుకొచ్చి బస్సులలో వేసి మరి లోపలికి తీసుకుపోయిండ్రు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి రిపోర్టర్స్లను, జర్నలిస్టులను, లీడర్లను, తెలంగాణ మీడియాను మొత్తం కూడా బయట ఎండలా కూర్చుండబెట్టింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎండలా కాదు, ఏకంగా పోలీస్ స్టేషన్ మీద కూర్చోబెడతాం బిడ్డ అని చెప్పి జర్నలిస్టుల మీద దాడులు చేసి అడ్డమైన బూతులు. ఇప్పుడు ఆడపిల్లగా ఆల్రెడీ నేను మాట్లాడినా ఇన్నిసార్లు కాదు, పిచ్చనా బూతులన్నీ తిట్టి జర్నలిస్టులని జైల్లో వేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. మీ పిట్ట బెదిరింపులకు ఎవడండి భయపడేది? కుక్కలు కూడా భయపడవు, ఆఖరికి ఎవరు భయపడరు. గత ప్రభుత్వం మమ్మల్ని మెంటల్గా టార్చర్ పెడితేనే మేము దేకను కూడా దేకలే. ఇక్కడ ఒక ఎంట్రిక కూడా మాది పీకలేకపోయిండు. మీరేం చేయగలుగుతారు? అంటే కొడితే మందు రాసుకుంటాం, కానీ మళ్ళా గొంతున్నంతసేపు మాట్లాడుతూనే ఉంటాం, ఓపిక ఉన్నంతసేపు కొట్లాడుతూనే ఉంటాం, ప్రజల మద్దతు ఉన్నంతసేపు అడుగుతూనే ఉంటాం, అరుస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. పోలీసులకు కూడా చెప్తా ఉన్నాం మరొకసారి. సో నిన్న కూడా ఎక్కడిదక్కడ ఇష్టం వచ్చినట్టు పోలీసులకు ఇదా అండి లాంగ్వేజ్ ఉండేది? సో దయచేసి కొత్తగా వచ్చినటువంటి డీజీపీ గారన్నా కంట్రోల్ చేయాలి ఈ వ్యవస్థను చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నా. నేను చూపిస్తాను మీకు ఆ వీడియో చూపిస్తా ఉన్నా. ఇగో వీళ్ళు కూడా ఆఖరికి ఎట్లా తిడుతున్నారు చూడండి. జనరల్గా జోగినీలు ఎవరిని కూడా శాపనార్థాలు పెట్టద్దు, మంచిది కాదు. ఓకే, ఎవరైతే నమ్ముతారో నమ్మేవాళ్ళు నమ్ముతారు. ఇగో వీళ్ళు చూడ ఎట్లా తిడుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ ఆఖరికి బోనాల పండుగ కూడా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందంటే ఇక ఏం చేస్తున్నారు వీళ్ళు?
డప్పు లేదు, ఒక బాజా లేదు. అరే శోభ డప్పు ఏ కదా దేవుడికి మనసుతో ఏది? మేము మనసుతో వస్తాము. మీ మనుషులతో ఒక్క పొద్దుండే ఆమెకు ఒక్క పొద్దుతో బోనాలు చేస్తాం మేము. మాకు ఇప్పుడు వచ్చిన ఒక ఆనందం లేదు, ఒక హ్యాపీనెస్ లేదు. అర్థమైందా? వేస్ట్ ఆఫ్ గవర్నమెంట్, వేస్ట్ ఆఫ్ గవర్నమెంట్. సో ఏం చెప్తారు సమాధానం? ఆఖరికి జోగినిలతో కూడా తిట్టించుకుంటారు. బోనాల పండగ పండగను చేసుకునేటువంటి జోగినీలు భక్తులు, భక్తితో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు కూడా ఈ ప్రభుత్వం సర్వనాశనం అయిపోవాలా, రేవంత్ రెడ్డి సర్వనాశనం అయిపోవాలని చెప్పి కొట్లాడుతున్నారంటే ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఏముంటుంది? వాళ్ళ శాపనార్థాలు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 7 నెలల్లోనే జోగినులతోటి భక్తులతోటి శాపనార్థాలు పెట్టించుకుంటున్నారు. నేను అడుగుతున్నా, మొన్న పేపర్లలో వేసిరు కదా, ఆషాఢం బోనాలకు ప్రభుత్వం ఇంత ఫండ్ ఇస్తుంది. ఆ ఫండ్లన్నీ ఏం చేసిరండి? ఎవడు మింగిండండి? కొండా సురేఖ గారు కదా మంత్రి. కొండా సురేఖ దేవాదాయ శాఖ అరేంజ్మెంట్స్లో ఫెయిల్ అయింది. మరి ఎక్కడ పాస్ అవుతున్నారండి? డిఎస్సిలో ఫెయిలు. మీ 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 ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో అన్ని అడ్మినిస్ట్రేషన్ అట్లనే ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్లు అట్లనే ఉన్నాయి. అంటే వీళ్ళందరూ కావాలని చేస్తున్నారా? మీరు కావాలని చేస్తున్నారా? ఎండోల్మెంట్ డిపార్ట్మెంట్కు ఆషాఢం బోనాలు పండగ చేయమని ఇచ్చినటువంటి కోట్ల రూపాయల నిధుల్ని ఎవడి ముక్కులకు పెట్టుకున్నారు? ఎవరు దొబ్బుక తిన్నారు? అమ్మవారి దగ్గర కూడా ఎవరు కొట్టుక తిన్నారు? అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలేనటువంటి పరిస్థితి? ఎందుకు వాళ్ళు మనస్ఫూర్తిగా దండం పెట్టుకునేటువంటి పరిస్థితి? బోనాలు అంటేనే మొట్టమొదటిగా వచ్చేది శివంగులు వస్తారు, పోతురాజులు వస్తారు. ఇంట్లో ప్రతి ఆడబిడ్డ, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ కూడా బోనం ఎత్తుకొని అమ్మవారి ముందరకు వస్తుంది దర్శనం చేసుకోవడానికి. మరి మీరు ఏం అరేంజ్మెంట్స్ చేశారని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఫెయిలే, అక్కడ ఫెయిలే, అక్కడ ఫెయిలే, ఎక్కడ ఫెయిలే. మరి ఎక్కడ పాస్ అయ్యా అంటే వెనకాలకెళ్ళి సెటిల్మెంట్లు, ఆ ప్రభుత్వం వాళ్ళని వీళ్ళు కాపాడాలి, ఈ పార్టీ వాళ్ళని ఆ పార్టీ కాపాడుకోవాలి. డబ్బులన్నీ సేకరించి అక్కడికి పంపాలి. ఎవరికి? ఢిల్లీకి పంపాలి. ఇదేనా ఇక్కడ జరిగేటువంటి పరిపాలన అని చెప్పి నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. ఇన్ని రోజులు కొద్దిగా మాట్లాడినా, కానీ ఇప్పుడు బాధ అవుతా ఉంది. ఎందుకంటే మేము ఇదే ప్లాట్ఫామ్లో గత ప్రభుత్వంలో నించొని ఇదే రకంగా అర్చినాం, ఇదే రకంగా ఇష్యూస్ ఎత్తి చూపించినాం, ఇదే రకంగా అవినీతి జరుగుతోంది ప్రతి దాంట్లో. ధరణిలో కావచ్చు, దళిత బంధులో కావచ్చు, గ్రూప్స్ విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, అహంకారం విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో ఇదే జరుగుతుందని చెప్పి అరిచి మార్పు వస్తుందేమో అనుకుంటే మీరే మారిపోయినరు. ప్రజల్ని మోసం చేస్తున్నారు. మీరు కూడా అదే బాపత్లు, మీరు కూడా గదే తోవ కిందకి వెళ్తున్నారని చెప్పి బాధ అవుతా ఉంది. ఎందుకంటే ప్రశ్నించేది మా వ్యూవర్స్ అందరూ, పబ్లిక్ అందరూ మాకు కాల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఇది కాల్ టైం కాదు, ఇది మార్నింగ్ న్యూస్లో వాళ్ళందరూ ఈ టైంలో నాతో మాట్లాడాలని ఎందుకు కాల్ చేస్తున్నారు? అనేక రకాలైనటువంటి సమస్యలు. దయచేసి పెన్షన్ల గురించి మాట్లాడండి శ్రావ్య గారు, దీని గురించి మాట్లాడండి శ్రావ్య గారు, కరెంటు గురించి మాట్లాడండి శ్రావ్య గారు, నీళ్ళ గురించి మాట్లాడండి శ్రావ్య గారు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు దాని గురించి మాట్లాడండి శ్రావ్య గారు, రుణమాఫీ గురించి మాట్లాడండి శ్రావ్య గారు, రైతు బంధు గురించి మాట్లాడండి శ్రావ్య గారు, మా ధరణి బాధితులకి మోక్షం కలిగించండి శ్రావ్య గారు. అంటే నేను ముఖ్యమంత్రిని కాదు కదా. ఇప్పుడు కూడా వాళ్ళ తరపున మాట్లాడడం, అరవడం, కొట్లాడడం తప్ప ఏం చేయగలుగుతాం? అడ్మినిస్ట్రేషన్లో మేము లేము. మాకు అనిపిస్తుంది అదేదో ఆ సినిమాలో ఒక్కరోజు సీఎం ఉంటుండే కదా, ఒకే ఒక్కడు సినిమాలో ఎట్లనైతే అర్జున్ గారిని తీసుకొచ్చి ఒకే ఒక్కళ్ళ సీఎం చేసిరో అట్లా ఒక్కరోజు సీఎం అని ఇస్తే బాగుండు. టక్క 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 అవినీతి పరులందరినీ కూడా ఎండగట్టి సస్పెండ్ చేసి పడేస్తుండే అని చెప్పి మాకు బాధ అవుతా ఉంది. ఏం జరుగుతుంది? అంతా శూన్యం, అంతా విచ్ఛిన్నం, ఎక్కడ పోయినా సమస్యలే. పడే వర్షాలు కూడా వస్తలేవు ఎందుకో మరి.